ఏం ఖాళీ గిన్నె పెట్టి మాడుస్తున్నావు, ఇంకేం పిచ్చి పట్టింది? నాకేం పిచ్చి పట్టలేదు. నేను ఒక వైరల్ వీడియో చూసి అది వర్క్ అయితే లేదా చూద్దామని చెప్పి మీషో నుంచి ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. సో ఈ తవా బర్నర్స్ ఇలా బాగా మాడిపోతుంది చూసారా, మాడిపోయిన దాన్ని జస్ట్ మనం స్ప్రే చేసేసి 30 సెకండ్స్ పక్కన పెట్టి క్లీన్ చేస్తే విత్ ఇన్ 2 minutes అయితే క్లీన్ అయిపోయింది. మామూలుగా అయితే దీన్ని నానబెట్టి 2-3 రోజుల తర్వాత క్లీన్ చేయాలి కదా, ఇది వర్క్ అయితే లేదో చూద్దాం. అట్లా అయితే స్ప్రే చేసేసుకొని ఒక 30 సెకండ్స్ వదిలేసి మనం క్లీన్ చేసుకుంటే క్లీన్ అవుతుందా లేదా కనిపిస్తుందా మీకు? మాడిపోయిన మసాలా అయిపోయింది, ఎంత ఈజీగా క్లీన్ అవుతుందో. నాకైతే నేను ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టట. క్లీన్ అయిందో పిచ్చా అన్నావుగా, క్లీన్ అయింది. నిజంగానే అయింది అంటున్నాడు కాబట్టి మా ఆయన. ఇది కూడా నేను క్లీన్ చేసి చూపిస్తా. సో ఏదైనా కానీ ఫస్ట్ అయితే మనము ఒక 30 సెకండ్స్ హీట్ చేసుకోవాలి. సో ఇదైతే హీట్ అయిపోయింది. ఇండియాస్ నెంబర్ 1 తవా క్లీనర్. దీంతో మనం తవాస్, మైక్రోవేవ్, గ్రిల్, కడాయి అన్ని క్లీన్ చేసుకోవచ్చు. అట్ల కాడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత స్ప్రే అయితే చేస్తున్నా. ఎంతలా నురుగులు వస్తుందో, అసలు ఎంత క్లీన్ అయిద్దో చూద్దాం అసలు ఎలా అవుతుందో. చూసావా, ఇదిగో తెల్లగా వచ్చేస్తుంది చూసావా, ఎంత నల్లగా ఉన్నా కానీ ఓమై వస్తుంది చూసావా. కడాయి కూడా చాలా మురిగ్గా అయితే ఉంది. దీన్ని కూడా కాసేపు ప్రీహీట్ చేసి స్ప్రే అయితే చేసి వెంటనే అయితే క్లీన్ చేసేసాను. చాలా బాగా క్లీన్ అయింది. నాకైతే ఇది వర్త్ అనిపించింది. హైప్ ఇచ్చినంతే ఉంది. మొత్తానికి 1, 2, 3 ఎంత బాగా క్లీన్ అయిందంటే అసలు ఎన్నో సంవత్సరాల మురికిది చాలా ఈజీగా పోయింది. సో ఇంకా నేను చిమ్మీస్ అది కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ కాస్ట్ కూడా నాకు చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చినట్టు అనిపించింది. సో మీకు కూడా కావాలంటే వెంటనే లింక్ అని కామెంట్ చేసేయండి. తవాస్ అన్ని నీట్గా పెట్టేసుకోండి. ఆ స్టవ్ కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది.